మరికొన్ని గంటల్లో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమెరికాలో ఉదయం 11 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 9:30 ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. దీనికోసం ప్రత్యేకమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్నా హై సెక్యూరిటీ వాహనాలనే వినియోగిస్తారు. ప్రపంచంలోనే అత్యున్నత భద్రతతో కూడిన ఎయిర్ ఫోర్స్ 1 విమానం, మెరైన్ 1 హెలికాప్టర్ కూడా ఉంటాయి. ఇలాంటివి 7 ఉంటాయి. అత్యంత కట్టుదిట్టమైన బీస్ట్ కారులో అధ్యక్షుడు వెళ్తారు. అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా అతడు ఉండే హోటల్ నుంచి అత్యాధునిక వస్తువులతో కూడిన హాస్పిటల్ కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే చేరుకునేలా ఉంటుంది. ఎమర్జెన్సీ కోసం అమెరికా అధ్యక్షుడి కారులో ఒక బ్లడ్ ప్యాకెట్ రెడీగా ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లేలోపు రక్తం ఎక్కించాల్సి వస్తే అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని సిద్ధంగా ఉంచుతారు. బహిరంగ ప్రదేశంలో అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లో 45 నిమిషాలు మించి ఉండకూడదు. ఆ సమయంలో అధ్యక్షుడి భద్రతలో అమెరికా సీక్రెట్ సర్వీస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సీక్రెట్ సర్వీస్లో 7,000 మంది ఏజెంట్లు, అధికారులు పనిచేస్తారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు ఏదైనా దేశం వెళ్లాలని అనుకుంటే 3 నెలల ముందు నుంచే సీక్రెట్ సర్వీస్ చూసుకుంటుంది. అమెరికా అధ్యక్షుడికి 3 అంచెల భద్రతా వలయం ఉంటుంది. లోపల అధ్యక్షుడి ప్రొటెక్టివ్ డివిజన్ ఏజెంట్, మధ్యలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, ఆ తర్వాత పోలీసులు ఉంటారు. ఇలా అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ ఉంటుంది.